ఇక మనం చూడబోతున్న నెక్స్ట్ టాపిక్ ఆరో టాపిక్ కలెక్టర్ గురించి. కలెక్టర్ అంటే కేవలం ఆఫీసులకే పరిమితం అవడం కాదు, జనంలోకి వెళితేనే జనం అవసరాలు ఏంటో తెలుస్తాయి, సమస్యలు ఏంటో అర్థమవుతాయి. ఒకవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు జనం సమస్యలపై దృష్టి పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలను నడిపిస్తేనే జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మరి ములుగు కలెక్టర్ టిఎస్ దివాకర్ పనితీరు ఎలా ఉంది, జిల్లాపై ఆయన చూపించిన మార్క్ ఏంటి, ఆ ప్రాంతంలో మారిన రూపురేఖలేంటో ఇప్పుడు చూద్దాం. ఐఏఎస్ టిఎస్ దివాకర్ 2024 జూన్లో ములుగు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మొదట భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. అంతకు ముందు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్గాను, లోకల్ బాడీస్ ఇన్ఛార్జిగాను విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ములుగు జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పారదర్శక పాలన అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర్ పనితీరు ఎలా ఉంది? పేద చిన్నారుల చదువు, మహిళల ఆరోగ్యం, మెరుగైన వైద్యం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు కలెక్టర్ దివాకర్. ఓవైపు ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడటం, మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టి జిల్లా రూపురేఖల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటున్నారు. కలెక్టర్గా ఆయన పనితీరు బాగుందని స్థానిక నేతలు ప్రశంసించిన సందర్భాలున్నాయి. జిల్లాలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు, రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. వానాకాలం సీజన్లో పంటలు పండించే రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రుణాల మంజూరులు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రతి శుక్రవారం పిల్లలతో ఆహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ములుగు జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం అందించాలనే ఆలోచనతో గిరిజన గూడాల్లో కంటైనర్ హాస్పిటల్స్, కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేయించారు కలెక్టర్ దివాకర్. అటవీ నిబంధనల ప్రకారం శాశ్వత భవనాలకు అనుమతి లేని చోట కంటైనర్లను పాఠశాలలుగా మార్చి గిరిజన పిల్లలు విద్యను కొనసాగించేందుకు సాయపడ్డారు. ఇది మారుమూల ప్రాంతాల్లో విద్యను అందించేందుకు ఓ వినూత్నమైన పరిష్కారంగా నిలిచింది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల గిరిజన గూడాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల కోసం కంటైనర్ పాఠశాలలు ఏర్పాటు చేయటం, ఆరోగ్య సేవలు అందించడం లాంటివి ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్ దివాకర్ కు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. అయితే పై స్థాయిలో కలెక్టర్ ఎంత కృషి చేస్తున్నా కింది స్థాయి అధికారుల్లో ఎలాంటి మార్పు రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం మీదే దివాకర్ ఫోకస్ చేస్తున్నారు తప్ప కింది స్థాయిలో సరిగా అమలవుతున్నాయో లేదో చూడటం లేదనే చర్చ ఉంది. మొత్తంగా ప్రజా సంబంధాల విషయంలో ఆయన కాస్త వెనుకబడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? ములుగు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ అనుమతులు ఇవ్వటంలో జాప్యం జరుగుతోందనే చర్చ ఉంది. విత్తన కంపెనీల బాండ్ వ్యవసాయం కొన్నేళ్లుగా సాగుతుందని తెలిసిన వెంటనే ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైల్ క్లియరెన్స్ 2/5.